మద్యం కేసుకు సంబంధించి వైఎస్ఆర్సీపీ ఎంపీ మిథున్ రెడ్డిని 6 రోజుల క్రితం రాజమండ్రి సెంట్రల్ జైలుకు తీసుకొచ్చారు. అయితే కోర్టు డైరెక్షన్ ప్రకారం ఆయన కొన్ని సదుపాయాలు అయితే కల్పించాల్సి ఉంది. అసలు అవి అమలు అవుతున్నాయా లేదా? గతంలోనే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అదేవిధంగా వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా ఆయనకు అందిస్తున్న సదుపాయాలపై తీవ్ర స్థాయిలో ఆందోళన అయితే వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి ఎలా ఉందన్న విషయాన్ని అడ్వకేట్ రెడ్డి తెలుసుకుందాం. సార్ చెప్పండి, జైల్లో ఆయనకి ఏదైతే కోర్టు డైరెక్షన్ ఇచ్చిందో ఆ సదుపాయాలు అందుతున్నాయా లేదా ఇప్పటికీ కల్పించట్లేదు? అదే ఏదైతే మేము మిథున్ రెడ్డి గారికి గౌరవ ఎంపీ మిథున్ రెడ్డి గారి కోసం అని చెప్పేసి హైకోర్టులో కోర్టు వారిని అడిగినటువంటి ఫెసిలిటీస్ మీద ఇంకా ఈ రోజు కూడా సెంట్రల్ జైలు వారు ఇంకా మేనమేషాలు లెక్కిస్తున్నారు. వాళ్ళ మీద కూడా ప్రభుత్వం యొక్క ఒత్తిడి ఎక్కువ ఉందని మేము భావిస్తున్నాము. ఏదైతే ఈవెన్ కోర్టు ఆర్డర్ ఇచ్చినప్పటికీ కూడా వాటిని కూడా ఇంకా పూర్తిగా అమలు జరపకుండా ఇంకా మేనమేషాలు లెక్కేస్తున్నారు. దాని మీద మళ్ళీ ఒకసారి మేము కోర్టు వారిని మళ్ళీ ఆశ్రయించాలని చూస్తున్నాం. మేము ఏ ఫెసిలిటీస్? ఆయనకు సర్వికల్ ప్రాబ్లం ఉంది, పిల్లో అడిగారు, అలాగే టేబుల్, మిగతా రాసుకోవడానికి పేపర్స్, ఆయన పార్లమెంట్ మెంబర్ కాబట్టి సమావేశాలు చూడడానికి టీవీ, ఇంటి నుంచి ఫుడ్, ఎన్ని రకాలైన ఫెసిలిటీస్ అందించాలని అయితే జరిగింది కదా, డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. ఏమేమి నిలిచిపోయా? అధికారులు ఏమేమి ఇవ్వట్లేదు అసలు. అంటే అది నిలిచిపోవడం గురించి కాదు. ఇప్పుడు ఆయన మా ఏదైతే కోర్టు డైరెక్షన్ ఇచ్చిందో వాటి అన్నిటి మీద కూడా మళ్ళీ సెంట్రల్ జైలు వారు ఈ రోజు మళ్ళీ ప్రివిలేజ్ దాని మీద కోర్టుకు వెళ్ళాలని ప్రభుత్వ ఒత్తిడితో వాళ్ళని కూడా ప్రభుత్వం ఒత్తిడి చేస్తూ ఆ ఆర్డర్స్ మీద కూడా మళ్ళీ రిపిటిషన్ చేద్దామని ప్రయత్నం చేస్తున్నట్టు మాకు తెలిసిన విషయం అయితే ఉంది. ఇప్పుడు కోర్టే డైరెక్షన్ ఇచ్చింది ఆయనకి ఫెసిలిటీస్ కల్పించాలి ఆయన సమస్యల దృష్ట్యా. మళ్ళీ దాని మీద రివ్యూ పిటిషన్ జైలు అధికారులు వేయాల్సిన అవసరం ఏముంది? అది ప్రభుత్వ ఒత్తిడి అండి వాళ్ళ మీద. ప్రభుత్వం ఈ రకంగానూ కూడా ఇప్పుడు మనం అడిగింది కూడా ఇచ్చిన గవర్నమెంట్ కోర్టు ఆర్డర్ని ధిక్కరిస్తూ కూడా వాళ్ళు ఈవేళ ఏదైతే మనం అడిగామో అవన్నీ కూడా సెంట్రల్ జైల్ మాన్యువల్స్ ప్రకారంగా ఒక ఎంపీ హోదాకి మనిషికి ఏదైతే ఇవ్వాలో అవే అడిగాము తప్ప అపార్థం మేము అడిగిన దాంట్లో ఏమీ కూడా గొంతమ్మ కోరికలు అయితే ఏమీ లేవు. ఏ పచ్చ మీడియా చూపిస్తున్నట్టు వస్తున్నట్టు వార్తలు వస్తున్నట్టు అది అపార్ట్ ఫ్రమ్ దమ్ది ఇది అయితే ఏం లేవు. దాన్ని బూత్ కింద చూపించి ఆయనకి ఏదో రాజభాగాలు అనిపించేస్తున్నారు. మిథున్ రెడ్డి గారికి ఏదో దానికన్నా ఇంట్లోనే పెడితే బాగుండని రకరకాలుగా ట్రోల్ చేయడం, పచ్చ మీడియా ఒక ఫోకస్ ప్రజల్లో ఒక ఏదో దాన్ని ఆయన ఏదో రాజభోగాలు అనిపిస్తున్నట్టు ఆయన మీద ఒక బ్యాడ్ దీన్ని క్రియేట్ చేస్తున్నారు. అది కూడా ప్రభుత్వం చేస్తున్న దీనికి మేము భావిస్తున్నాం. కానీ మేము కోర్టు వారిని అడిగింది, మన ఎంపీ గారు అడిగింది కూడా ఒక ఎంపీగా ఆయనకు ఏవైతే ఉంటాయో అవి కల్పించమని కోరామే తప్ప అదర్ దాని ఎక్స్ట్రాగా ఏది కూడా మేము కోరలేదు. ఈవెన్ దో కోర్టు ఆర్డర్ ఇచ్చినప్పుడు కూడా వాటి మీద కూడా ఇంకా మేనిఫెస్టోలు లెక్కేస్తున్నారు. సెంట్రల్ జైలు అధికారులు కొన్ని ఇస్తున్నారు, కొన్ని మెట్టి మీద ఇంకా మేనిఫెస్టోలు లెక్కేస్తున్నారు. దాని గురించి ఈ రోజు డిస్కస్ చేయడం అనేది సార్ని ఈ రోజు లీగల్ ఇంటర్వ్యూ ద్వారా మా సార్ నిరంజన్ రెడ్డి గారు, నాగార్జున రెడ్డి గారు రావడం జరిగింది. మేమిద్దరం కూడా ఈరోజు సార్ని కలుసుకోవడం జరిగింది. సార్తో కొన్ని విషయాల మీద షేర్ చేసుకున్న తర్వాత ఈ విషయాలు సార్ మాకు చెప్పడం జరిగింది. సో దీని మీద మేము ఫర్దర్గా మళ్ళీ ఒకసారి కోర్టు వారిని ఆశ్రయిస్తాం. ఇక్కడ స్పష్టంగా ఒక విషయం గమనించాలి. ఆల్రెడీ కోర్టు అయితే ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఒక పార్లమెంట్ మెంబర్ వై కేటగిరీ భద్రత ఉన్న ఒక ఎంపీకి ఏ రకమైన సదుపాయాలు కల్పించాలన్న విషయం కోర్టు ఆర్డర్ ఇచ్చినా సరే ప్రభుత్వ ఒత్తిడితో అధికారులు దాన్ని పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేయలేకపోవడం, రెండో వైపు దాన్ని మళ్ళీ రివ్యూ పిటిషన్ కూడా ఫైల్ చేయాలని ఆలోచించడం, ఈ రెండు కూడా ప్రధానంగా గమనించాల్సిన అంశాలని అడ్వకేట్లు చెప్తున్నారు. ఈ విషయంపై కూడా ఆయనకి ఏవైతే సదుపాయాలు కల్పించాలని కోర్టు ఉత్తర్వులు ఇచ్చిందో ఆ విషయం పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ కాకపోవడంపై మరోసారి న్యాయస్థానాన్ని ఆశ్రయించే అవకాశం ఉందని అడ్వకేట్స్ చెప్తున్నారు. రాజమండ్రి నుంచి విజయ్ హరీష్ ఫర్ సాక్షి.